సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కండల వీరుడు. సిల్వర్ స్క్రీన్పై గ్యాంగ్స్టర్ల అంతు చూస్తూ ఉంటాడు. సింగిల్ హ్యాండ్తో 100 మంది విలన్లను మట్టి కరిపిస్తాడు. కానీ నిజ జీవితంలో ఆయన సిచ్యువేషన్ అలా లేదు. ఎప్పుడు ఎటు నుంచి మృత్యువు దూసుకొస్తుందో అన్న ఆందోళన చాన్నాళ్లుగా సల్మాన్ వెంటాడుతోంది. ఇటీవల తన అపార్ట్మెంట్ పైన కాల్పుల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. తాజాగా ఆ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ సంచలన వివరాలు బయటపెట్టారు. లారెన్స్ బిష్నోయ్ తనను చంపేందుకు చూశాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కు సల్మాన్ ఖాన్ను హత్య చేయాల్సిన అవసరం ఏంటి? 1998లో జింకను వేటాడిన కేసుకి లారెన్స్ బిష్నోయ్తో వివాదానికి లింక్ ఏంటి? లెట్స్ వాచ్. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో ఊహించని ట్విస్ట్. వాంగ్మూలంలో సంచలన వివరాలు బయటపెట్టిన సల్మాన్ను లారెన్స్ బిష్నోయ్ ఎందుకు వెంటాడుతున్నాడు? హమ్ సాత్ సాత్ హై సల్మాన్ ఖాన్ జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది. అందుకు కారణం ఆ సినిమా సాధించిన రికార్డులు కాదు, ఆ మూవీ షూటింగ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా యూనిట్ 1998లో రాజస్థాన్ లోని జోధ్పూర్ కు వెళ్లింది టీం. అక్కడే సల్మాన్ ఖాన్ జోధ్పూర్ జిల్లాలోని జవాద్లో కృష్ణ జింకను వేటాడి చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సల్మాన్ తో పాటు హీరోయిన్లు టబు, సోనాలి బింద్రేలపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు బాలీవుడ్ తో పాటు యావత్ దేశాన్ని షేక్ చేసేసింది. ఆ తర్వాత ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు న్యాయస్థానాలు ఊరట ఇచ్చినా ప్రశాంతత మాత్రం దొరకలేదు. అందుకారణం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్. 2018లో శిక్ష పడినప్పటికీ సల్మాన్ బెయిల్పై బయటకొచ్చారు. అప్పటి నుంచి సల్మాన్ పై బిష్నోయ్ ఆగ్రహంతో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ చంపడమే తన ధ్యేయమన్నట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే సల్మాన్ ఖాన్ పై కేసుకి లారెన్స్ బిష్నోయ్ కి ఏంటి సంబంధం? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే లోపు 2024 ఏప్రిల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 2024 ఏప్రిల్ 14 సల్మాన్ ఖాన్ ను కలలో కూడా వెంటాడే రోజు ఇది. ఎందుకంటే ఆ రోజే అతడిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం సల్మాన్ ఖాన్ ఇంటి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళుతూ గాల్లోకి తుపాకులతో కాల్పులు జరిపారు. మొత్తం 3 సార్లు తుపాకీని ఫైర్ చేశారు. ఆ కాల్పుల శబ్దంతోనే సల్మాన్ నిద్రలేచారు. తర్వాత దేశం మొత్తం ఈ ఘటనపైనే చర్చ. కాల్పులు జరిపిన దుండగుడు ఎవరు? బాలీవుడ్ కండల వీరుణ్ణి ఎందుకు టార్గెట్ చేశాడు? ఇలాంటి ప్రశ్నలు ఉత్కంఠ రేపాయి. చివరికి ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరి పేరు విక్కీ గుప్తా, వయసు 24 సంవత్సరాలు. మరొకరి పేరు సాగర్ పాల్, వయసు 21 సంవత్సరాలు. ఈ ఇద్దరు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన వారే అని విచారణలో తెలిసింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక్కో సంచలనం బయటపడుతూనే ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటూ నాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ పోస్టు పెట్టాడు. ఆ తర్వాతే అసలు నిజం తెలిసింది. గత కొంతకాలంగా సల్మాన్ టార్గెట్ చేసిన బిష్నోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో నటుడి హత్యకు కుట్రలు పన్నుతున్నట్టు తేలింది. ఇందుకోసం పాక్ నుంచి ఆయుధాలను తెప్పించింది కూడా. మరోవైపు అతడి కదలికల్ని ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 15 నుంచి 20 మంది నిత్యం రెక్కి నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాంద్రాలో సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు మరో హత్య కుట్ర గురించి తెలిసింది. సల్మాన్ కారుపై AK-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్నోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఇందుకోసం ఈ గ్యాంగ్ పాకిస్తాన్ కి చెందిన ఓ ఆయుధాల సప్లయర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. AK-47, M16, AK-92 తుపాకులు, హై క్యాలిబర్ ఆయుధాలను తెప్పించారట. వీటితో సల్మాన్ ఖాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా పన్వేల్లోని ఆయన ఫామ్ హౌస్ లకి దూసుకువెళ్లి బీభత్సం సృష్టించాలని నిందితులు పథకం రచించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కుట్రకు సంబంధించి ఇటీవలే బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన 4 వ్యక్తుల్ని నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, అతడి సోదరుడు అన్మోల్, మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్లోని నటుడి ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్నోయ్ గ్యాంగ్ కి చెందిన 15 నుంచి 20 మంది నివసిస్తున్నట్టు దర్యాప్తులో బయటపడింది. వీరంతా ఈ ప్రాంతంలో నిరంతరం రెక్కీ చేస్తూ సల్మాన్ కదలికల్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు సమాచారం. వీరి కోసమే పోలీసులు ఇప్పుడు జల్లెడ పడుతున్నారు. నిజానికి ఏప్రిల్ 14కు ముందే, అంటే జనవరిలో కూడా ఖాన్ పై దాడికి బిష్నోయ్ గ్యాంగ్ విఫలయత్నం చేసింది. పన్వేల్లో ఆయనకు చెందిన అర్పిత ఫామ్ హౌస్ లకి అక్రమంగా చొరబడేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. నటుడి అభిమానులమని చెబుతూ అజేష్ కుమార్, ఓం ప్రకాష్ గిల్, గురు సేవక్ సింగ్, తేజ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ చెకింగ్ లో నకిలీ ఐడీలు చూపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే సల్మాన్ ఖాన్ బిష్నోయ్
గ్యాంగ్ ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ టార్గెట్ చేసింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగే అని పోలీసులకు ఓ క్లారిటీ వచ్చేసింది. కానీ సల్మాన్ వాంగ్మూలంలో ఏం చెప్పబోతున్నారు అనే ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోయింది. తాజాగా సల్మాన్ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో మరిన్ని నిజాలు బయటపెట్టారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తనను చంపేందుకు చూశాడని, తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని హత్య చేయాలని చూసినట్టు క్రైమ్ బ్రాంచ్ కి వివరించారు సల్మాన్. కేసు విచారణ వేగంగా జరుగుతున్న ఈ సమయంలోనూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పదే పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సల్మాన్ చెప్పారు. నిజానికి గత నెలలోనే పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 1700 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇందులో ఎన్నో కీలక విషయాలు ఉన్నాయి. గత నెల సల్మాన్ ఖాన్ ని చంపేందుకు ప్లాన్ చేసింది బిష్నోయ్ గ్యాంగ్. సల్మాన్ ని ఎవరు చంపితే వాళ్ళకి 25 లక్షల నజరానా ఇస్తామని చెప్పింది. పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలాని చంపినట్టే సల్మాన్ ని కాల్చి చంపాలని పురమాయించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రెక్కి నిర్వహించారు. పక్కా ప్లాన్ తో కాల్పులు జరపాలని డిసైడ్ అయ్యారు. పోలీసుల ఛార్జ్ షీట్ లో మరో కీలక విషయము బయటపడింది. సల్మాన్ భయపడాలని ఫైరింగ్ కు ముందు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ దుండగులకు చెప్పినట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్లను ప్రస్తావించారు. సల్మాన్ భయపడేలా కాల్పులుండాలి, హెల్మెట్లు తీసి సిగరెట్లు తాగుతూనే ఉండండి, అప్పుడే మీ ముఖంలో భయమే లేనట్టు సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తుందని వారు సంభాషించుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో సల్మాన్ హత్య చేసేందుకు 18 ఏళ్లలోపు మైనర్స్ ను నియమించుకున్నట్టు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. నిందిత మైనర్లు దాడి చేసేందుకు గ్యాంగ్ లో కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్నోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. అయితే సల్మాన్ ఖాన్ ను బిష్నోయ్ గ్యాంగ్ ఇంతగా ఎందుకు టార్గెట్ చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం 1998లో సల్మాన్ కృష్ణ జింకను వేటాడారని నమోదైన కేసులోనే ఉంది. కామెడీగా అనిపించిన సల్మాన్ ఖాన్ గ్యాంగ్స్టర్ బిష్నోయ్ మధ్య యుద్ధానికి కారణం ఇలాంటి ఓ సెంటిమెంటే. జోధ్పూర్ కు చెందిన బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన వారు కృష్ణ జింకను చాలా గౌరవంగా చూసుకుంటారు. అది వారి గురువైన గురు భగవాన్ జంబేశ్వర్ అలియాస్ జంబాజీ పునర్జన్మ అని భావిస్తూ ఉంటారు. ఈ విషయంపైనే మాజీ ఎంపీ బిష్నోయ్ సమాజ్ అధినేత అయిన జస్వంత్ సింగ్ బిష్నోయ్, జింక మా గుర్తింపు, వాటిని బ్రతికించుకోవడం మాకు చాలా అవసరమని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలా ఓ కమ్యూనిటీ అంతా కలిసి జింకను దైవంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగా సల్మాన్ వచ్చి అదే జింకను వేటాడాలని చూశారు అనేది లారెన్స్ బిష్నోయ్ వాదన. ఈ విషయంపై తనపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నా కూడా లారెన్స్ బిష్నోయ్ కోపం తగ్గలేదు. సరికదా మరింత పెరిగింది. అందుకే బిష్నోయ్ జైల్లోనే ఉన్న సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నాలు మాత్రం ఆగడం లేదు. ఈ ఎపిసోడ్ కు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి.